హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ అర్చన. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే, నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే మిల్క్ మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మిల్క్ మైసూర్ పాక్కి ముందుగా కావాల్సింది మిల్క్ పౌడర్. ఇది 3/4 కప్పు వరకు తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని జల్లించుకుని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా జల్లించుకుని తీసుకుని మిల్క్ పౌడర్లోకి ఇవన్నీ కూడా గెడ్డలు లేకుండా మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. అలానే దీనికోసం మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నెయ్యిని తీసుకుని దానిలోంచి 1 కప్పు నెయ్యిని కొంచెం కొంచెం పోస్తూ ఈ పిండిలో మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా నిదానంగా నెయ్యిని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న నెయ్యిని కూడా వేసేసి మొత్తం మిల్క్ పౌడర్ని కలుపుకోవాలి. ఇది మనకి కొంచెం జారుగా అనిపిస్తుంది. ఇదంతా కలిపిన తర్వాత పైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె కానీ ప్యాన్ కానీ తీసుకుని స్టవ్ పైన పెట్టుకోవడానికి రెడీగా ఉంచుకొని మనం ఏదైతే గిన్నెలో వేసుకోవాలి అనుకుంటే ఆ గిన్నెకి కాస్త ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు 2వ కప్పులో మనం 3/4 కప్పు వరకు నెయ్యిని అలానే 1/4 కప్పు వరకు నూనెని యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే మొత్తం అంతా కూడా నెయ్యినే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన మందపాటి గిన్నెని పెట్టుకుని ఒక 2.5 కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకోండి. అలానే షుగర్ బాగా తక్కువ తినేవాళ్ళైతే 2 కప్స్ వరకు సరిపోతుందండి. ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ పంచదార అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి. ఇది బాగా కరిగిన తర్వాత మనకి ఒక చిన్నగా ఇలా బబుల్స్ లాగా వస్తుంది. ఎక్కడా కూడా స్టవ్ని హైలో అనేది పెట్టొద్దు. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ పంచదార పాకాన్ని పెట్టుకోవాలి. మధ్యన మనకి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా మనకి 2 మినిట్స్ వరకు పడుతుందండి. ఇలా కాకుండా మరొకసారి ఇలా 2 చేతుల మధ్యలో చూడండి పాకం నిలబడుతుంది కదా, ఈ వరకు ఉంటే మనకి లేత పాకం అనేది సరిపోతుంది. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మిల్క్ పౌడర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాక పైన చూడండి లైట్గా బబుల్స్ లాగా వస్తుంది కదా, ఈ టైంలో మనం ఇంకొక కప్పు నెయ్యిని ఉంచుకున్నాం కదా, అది నిదానంగా వేస్తూ తిప్పుతూ ఉండాలండి. ఎక్కడా కూడా గరిట అనేది తిప్పటం ఆపటం ఉండకూడదు. మరొకసారి చెప్తున్నానండి, స్టవ్ను మాత్రం అసలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. నేను లో ఫ్లేమ్లో పెట్టి ఇది ఉడికించుకుంటూ ఉన్నాను. మధ్యన నెయ్యి వేస్తూ ఉడికించుకుంటున్నాను. నెయ్యి ఎప్పుడైతే మొత్తం అంతా మిల్క్ పౌడర్ అబ్జర్వ్ చేసుకుందో అప్పుడు మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఇలా చేస్తూ ఉన్న ప్రాసెస్లో కొంచెం కలర్ అనేది కూడా చేంజ్ అవుతుందండి. ఒకసారి చూడండి. ఇలా మిగిలి ఉన్న నెయ్యిని కూడా వేసి మరి కొంచెంసేపు ఇదంతా కూడా ఉడికించుకోవాలి. మనకి ఇలా దగ్గరికి కొంచెం గట్టిపడి దగ్గరికి వచ్చింది చూడండి. ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించుకుని తిప్పుతూ ఉండాలి. ఇలా మిగిలి ఉన్న నెయ్యిని మరి కొంచెం వేసి మరొకసారి ఉడికించుకోవాలి. ఇలా బబుల్స్ అన్ని దగ్గరికి వచ్చేవాడికి ఎక్కడా కూడా హైలో పెట్టారంటే కనుక మీకు గట్టిపాకం వచ్చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. గిన్నెలో ఒక వాటర్ పోసుకుని దానిలో కొంచెం వచ్చిందో లేదో చూసుకోవడానికి వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిగిలి ఉన్న నెయ్యి అంతా కూడా వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. ఇంక ఈ టైంలో మనకి ఉడక అవసరం లేదు. ఈ వేడికే నెయ్యి అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గిన్నెలో వేసింది కొంచెం మనకి ఇలా రౌండ్గా ఉండలాగా వచ్చింది కదా, ఇది మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఉండ ఎక్కడా కూడా గట్టిగా రాకూడదండి. బాగా గట్టిగా వచ్చిందంటే మనకి విరవిరలాడిపోతూ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా రాసి పెట్టుకున్న నెయ్యిని గిన్నె ఉంది కదండి, దానిలోకి ఈ మొత్తం అంతా కూడా వేసేసి ఒకసారి పైనుంచి కింద వరకు గిన్నెని ట్యాప్ చేయడం వల్ల ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా ఉంటుంది. ఇలా 3 to 4 అవర్స్ దీన్ని ఉంచేసి చాక్తో మొత్తం అంతా కూడా ఇలా చుట్టూ కూడా ఇలా లేపి చేయటం వల్ల ఎక్కడ అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇలా 4 అవర్స్ అయిన తర్వాత కొంచెం గిన్నెని ఇట్లాగా వేసి పైన కొడితే మనకి మైసూర్ పాక్ అనేది తిరిగి వచ్చేస్తుంది పైకి. చూడండి, ఇలాగా నిదానంగా కట్ చేసుకుని చిన్న షేప్స్ లాగా మళ్ళీ మధ్యనకి కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇలా మనకి లావుగా ఉన్న వాటిని మళ్ళీ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేరొక సర్వింగ్ బౌల్లోకి కానీ ట్రేలోకి కానీ పెట్టుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అసలు మైసూర్ పాక్ నోట్లో వేసుకుంటుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. మీరు కూడా ఈ దీపావళికి ట్రై చేసి చూడండి. గట్టిగా లేకుండా ఎంత స్మూత్గా మంచి టెక్స్చర్తో చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై